అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. మనము కొన్ని రోజులుగా ఫీల్డ్స్ అయితే విజిట్ చేస్తున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు అయితే మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి గుండాల మండలం ఈ విలేజ్కి అయితే మనం రావడం జరిగిందండి. ఈరోజు మనము చూస్తున్న వెరైటీ వచ్చేసి నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీ అనమాట. సో ఈ వెరైటీ ఈ రైతన్నలు వేసుకున్నారు. వీళ్ళకి ఎలా అనిపించింది, ఎన్ని ఎకరాలు వేశారు, దాంతోపాటు విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారు, వాళ్ళకి ఈ వెరైటీ వైరస్ సమస్య, దాంతోపాటు పెట్టుబడి ఎలా అనిపించింది, ఈ బ్లాక్ త్రిప్స్ని తట్టుకోవడము, వైరస్ని తట్టుకోవడము ఎలా ఉంది అనేది పూర్తి సమాచారం ఆ రైతన్న మాటల్లో అయితే తెలుసుకుందామండి. ఆల్రెడీ మనము లాస్ట్ 2 ఫీల్డ్ అయితే చూసామండి. అక్కడ చూసిన మాదిరిగానే ఇక్కడ కూడా ఉందా అన్నట్టుగా 3వ ఫీల్డ్గా అయితే చూడడానికి ఈరోజు ఈ విలేజ్కి అయితే రావడం జరిగింది. మన పక్కన రైతు ఉన్నారు, ఆ రైతన్న మాటల్లో తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? ఇస్లావత్ లక్ష్మణ్. ఇస్లావత్ లక్ష్మణ్. ఏ ఊరన్న మంది? కాచినపల్లి జగ్గుతండ. ఏ జిల్లా కింద వస్తుంది? భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మీరు వేసుకున్న వెరైటీ ఏందన్నా? నవధాన్య వాళ్ళది స్కంద వేసుకున్నారు. ఎన్ని ఎకరాలు మిరప తోట వేసారన్న? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసారా? 2 ఎకరాలు స్కందానే వేసారా? 2 ఎకరాలు ఇదే వెరైటీ వేసినారా? ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్న? 30 అన్న. 30 అంటే ఎకరాకు 15 ప్యాకెట్లు లెక్క తీసుకున్నారా? అవును. మీరు మనకు ఎట్లా అనిపిస్తుంది అన్న తోట? ఇది నా లాస్ట్ ఇయర్ వేరే సీడ్ వేసినా కానీ దానికంటే మెజారిటీ ఉంది ఇది. ఒకసారి మీ తోటలో కాపు చూపిస్తారా? లాస్ట్ వరకు ఒకటే సైజ్ అండి. లాస్ట్ వరకు ఒకటే సైజు ఉందా? సైజు కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఓకే, గింజ ఎట్లా ఉంది అనుకుంటారు? లోపల గింజ శాతము అదిగా బరువు అన్న. బరువు వస్తుంది అంటారా? అంటే గింజలు ఎక్కువ ఉన్నాయి అంటారా? కౌంట్ చేశారా ఏమైనా? కౌంట్ చేయలేదన్న. కౌంట్ చేయలేదా? కానీ అంటే కాయ బిర్రుగా ఉంది మనకు. ఒకటే సైజు కాయ ఒకటే సైజు ఉంది. ఇది 5 స్టెప్. ఇది 5 స్టెప్ అండి. పచ్చికాయలు చూడవచ్చు మిత్రులారా, 5 స్టెప్ అనమాట. దాంతోపాటు ఈ కొమ్మ చూసినా ఏ కొమ్మ కొమ్మే అనమాట. చాలా బాగుంది. ఎట్లా వేసుకున్నారన్న తోట? ఈ 2 వైపుల అరకల సాల్ తోటనా? ఇది సాల్ తోట అన్న. సాల్ తోట. ఓకే, సాల్ తోట వేసుకున్నారా? అవునన్న. ఓకే, ఏ సాయిల్ అన్న ఇది? ఏ చిలక ఇది? ఇది ఎర్ర చిలక అన్న. ఎర్ర చిలకనా? మరి ఈ విత్తనం ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? వైరస్ సమస్య? వైరస్ తట్టుకున్నదన్న. ఇది వైరస్ స్కంద అనే వెరైటీ వైరస్ తట్టుకుంటుంది. నల్లి లేదు. ఓకే, తాలు గింజలు లేవు. ఎన్ని క్వింటాల వరకు వస్తుంది అనుకుంటున్నారు? 25 నుంచి 30 వస్తుంది అన్న. 30 క్వింటాలు వస్తుందా? ఓకే, ఇప్పటికీ ఈ తోటలో చూసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ మీ తోటలో పూత పిందె కనిపిస్తూనే ఉందన్నమాట. సో ఒకసారి తోట చూసుకోవచ్చు మిత్రులారా. దగ్గరగా ఇటు తీసుకురా కెమెరా. పైన చూడండి మిత్రులారా, ఇగో పచ్చికాయలు ఇప్పుడు పడుతున్న పిందెలు అనమాట ఇవి. ఇప్పుడు మనం మధ్యాహ్నం సమయం తీస్తున్న వీడియో కాబట్టి మీకు అంత గ్రీనిష్గా గ్రోతింగ్ కనిపించకపోవచ్చు. బట్ ఈ తోటలో అయితే మంచి ఫ్లవరింగ్, పూత పిందె విపరీతంగా ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి చూసుకోవచ్చు ఏ విధంగా పై కాపు ఉందో. మొత్తం పచ్చికాయలు అనమాట. ఇది 2వ స్టెప్ అనమాట. సో పచ్చికాయలు బాగున్నాయి, కింద ఆల్రెడీ పండుకాయలు ఉన్నాయన్నమాట. సో ఒకసారి అటు చూసుకోవచ్చు అండి. కటింగ్ కూడా చేస్తున్నారు. కటింగ్ చేస్తున్నారు కదా అన్న మీరు? చేస్తున్నామన్నా. లేబర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న? మహారాష్ట్ర నుంచా? ఓకే, మంచి కటింగ్ చేస్తారా వాళ్ళు? మంచిగా తాలు వేరే సెపరేట్ చేస్తారు. మన ఎట్లా కేజీ లెక్కనా? కేజీ లెక్క 10 రూపాయలు కేజీ. 10 రూపాయలు కేజీ లెక్క కటింగ్ చేస్తున్నారా? ఓకే, మరి ఈ తోటలో ఈ సీడ్ మీకు ఏమైనా విల్ట్ సమస్య ఏమైనా అనిపించిందా? విల్ట్ సమస్య రాలే. నల్లి తట్టుకున్నది. నల్లి తట్టుకుందా? మొక్కలు చనిపోవడం అలాంటిది లేదు? ఏం లేదు. మరి ఈ అన్న మన ఊరేనా? ఇది మా ఊరే. ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? మాలోత్ పవన్ కుమార్. ఓకే, ఈ వెరైటీ చూస్తున్నారు కదా, మీరేమైనా వేసారు? ఈ వెరైటీ వేసినా అన్న. వేసారా? వేసిన. ఎంతమంది వేసి ఉంటారు అన్న మీ ఊర్లో? 350 ప్యాకెట్లు వేసిన అన్న. 10-15 మంది వేసారు. 10-15 మంది వేసారా? అందరి తోటలు ఎట్లున్నాయి మరి? అందరి తోటలో దీని లెక్కనే ఉంది సార్. అందరిది ఇంతే ఉందా? ఓకే, అంటే నెక్స్ట్ ఇయర్ మరి ఈ వెరైటీ మీ దగ్గర పెరుగుతుందా? పెరుగుతుంది అన్న. ఓకే, అంటే ప్రతి ఒక్కరి తోటల్లో వైరస్ సమస్య ఏం పెద్దగా రాలేదు? రాలేదు సార్. ఓకే, మీకు వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు లేదు అన్న. మరి విత్తనాలు నర్సరీకి ఇస్తారా? మీ ల్యాండ్ల మీద వేసుకున్నారా? మేము ఇద్దరం సొంతంగా చేసుకున్నాం. నర్సరీ ప్లాన్ మేము వేసుకున్నాం. మీ ఓన్ నర్సరీ, చిన్నపాటి నర్సరీ, మినీ నర్సరీ చేసుకున్నారు అనమాట. సో అన్నగారు అయితే మినీ నర్సరీ అనమాట. వాళ్ళే ఓన్గా వేసుకొని గింజలు. అంటే మీకు అంతకుముందు అంటే అంతకుముందు సంవత్సరం వేసుకున్నాం కానీ మళ్ళీ ఇది ఇంకోసారి వేసుకున్నాం. మళ్ళీ గతంలో ల్యాండ్ల మీద వేసేటోళ్ళ? ఆ ల్యాండ్ల మీదనే వేసేటోళ్ళ. ల్యాండ్కి నర్సరీ నారికి తేడా ఏమనిపిస్తుంది అన్న? అంటే ల్యాండ్కి అయితే ఇక రావట్లే మొక్కలు అనేది. ఈ నర్సరీకి అయితే ఏ మొక్క వేసినా కూడా బరాబర్ మొలుస్తుంది. అంటే గింజ మొలక శాతము 90% ఎబవ్ ఉంది నర్సరీకి. వర్షాలు పడి అది భూమిలో కొన్ని అంతేలే, అంటే ఒండు బారుతుంది కదా, వర్షాలు వరద వచ్చినా కానీ అలా మొలక శాతం తగ్గిపోతుంది. సో ఈ విధంగా అయితే మీకు బెటర్ అనిపిస్తుంది. నేలలకు అనుకూలంగా ఉందా అన్న ఇది? అనుకూలమేనా? ఓకే అన్న,
ఇది రైతన్నలారా ఈరోజు మనము ఈ కాంచనపల్లికి అయితే మనం రావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనమాట. సో మనం ఈరోజు 3వ ఫీల్డ్కి అయితే స్కంద అనే వెరైటీని చూస్తున్నానండి. విత్తనము చాలా బాగుందనమాట. ఇప్పుడు మనం 3 చోట్ల చూసాం, 3 చోట్ల ఒకే మాదిరిగా ఉంది. దాంతోపాటు కాపు, పూత, పిందె, పచ్చికాయలు ఏది చూసుకున్నా కానీ చాలా బాగుందనమాట. తాలు సమస్య ఏమైనా కనిపిస్తుందా అన్న? తాలు లేదన్న, తాలు పెద్దగా లేదా? ఓకే, మనకు వైరస్ అనేది స్టార్టింగ్ లేదు. ఓకే, మరి ఈ 2 ఎకరాలకి ఎన్ని క్వింటాల వరకు వస్తుంది అనుకుంటున్నాను ఫైనల్గా? 50-60 వరకు వస్తుంది అన్న. 50-60 వరకు వస్తుంది. 50-60 క్వింటాల్ అయితే వస్తుంది అనుకుంటున్నారు. ఓకే అన్న, మరి దీనికి పెట్టుబడి తక్కువేనా? పెట్టుబడి తక్కువ అన్న. తక్కువ అనిపించిందా? నల్లి మందు అసలు కొట్టలే. నల్లి మందులు కొట్టలేదా? మీరు ఎలాంటి మందులు కొట్టారన్న స్టార్టింగ్లలో? అంటే కొన్ని బయలు వాడినా. బయలు కొట్టారా? ఎలాంటి బయలు కొట్టారు? అంటే సెన్సేషనల్ బయలు కొట్టారా? ఓకే, బయలు కొడితే బొబ్బర్ వైరస్ వస్తుంటది, తట్టుకునేదాన్ని. తట్టుకుంటుందా? ఈ టైంలో ఏం కొట్టారు? ఈ టైంలో ఇంత గ్రీనిష్ గా ఫ్లవరింగ్ చాలా బాగుంది తోట. ప్లాంటాక్ అగ్రిప్రో అది కొట్టినా. ప్లాంటాక్ అగ్రిప్రో కొట్టారా? ఇంకా నల్లికి సంబంధించింది ఏం కొట్టారన్న? నల్లికి మాత్రం దోమ కొట్టుకున్నాను, నల్లికి కొట్టలే. అదే మీరు ఏం కొట్టారు? అది అమిస్టా టాప్ అవి కొట్టుకున్నా. అమిస్టా టాప్ లో ఫంగిసైడ్ మందు, దాంట్లో ఏం కలిపి కొట్టారు? అగ్రిప్రో కొట్టారా? ఓకే, ఇది రైతన్నలారా ఈరోజు అయితే మనము ఈ నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీని చూడడానికి వచ్చాను. ఇది మీకు పెద్ద సెగ్మెంట్ అని ఇచ్చారా, చిన్నని పెద్దదని ఇచ్చారా? మరి పొదలాగా వస్తుందంటారా? పొదలాగానే వచ్చింది. పొదలాగా వచ్చిందా? మరి అడుగు మందులు ఎన్ని కట్టలు వేసారన్నా? వేసిన ఒక ఎకరానికి 10 దాకా వేసిన. ఎకరానికి 10 వేసారా? ఓకే, అంటే ఓవరాల్ గా 20 బ్యాగులు వేసి ఉంటారు. ఓకే, మరి డ్రిప్పులు ఏమైనా వేసుకున్నారన్నా? ఎట్లా వాటర్ ఎట్లా వదులుతున్నారు? వాటర్ పైప్ తోటి కాలువలేనా? ఓకే, ఈ సాల్ తోటే కదా? మరి ఈసారి సాల్ తోట వేసుకున్నారు, మీకు సాల్ తోట బాగుందా? మరి 2 వైపుల అరకలు బాగుందన్నా? ఒకసారి గడ్డి కలిపి తీసుకుంటే సాల్ తోటే బాగన్నా. సాల్ తోట గతంలో ఎట్లా వేసేటోళ్ళు? అంచుతోట వేసేటోళ్ళు. అచ్చేనా? ఓకే, 2 వైపుల మొక్కలు ఆ విధంగా 2 వైపుల మొక్కలు వేసుకుని అరకలు కొట్టుకునేటోళ్ళు. ఓకే, దానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది మీకు? బెటర్ అన్న. ఓకే, ఇలా ఈల్డింగ్ బాగా వస్తుందంట. ఓకే, ఇది రైతన్నలారా ఈరోజు అయితే మనము ఈ నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీని చూడడానికి వచ్చాను. రైతన్న చెప్పే మాట ఏంటంటే, నాకు ఈ వెరైటీ బాగానే ఉందన్న, మా విలేజ్లో ఒక 15 నుంచి 20 మంది అయితే వేసుకున్నా అన్నారు. దాంతోపాటు వేసిన ప్రతి ఒక్క ఫార్మర్ది ఇదే మాదిరిగా వెరైటీ ఉందని, ఈ విధంగానే కాపు పడ్డదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాయ సైజు చూసుకున్నా కానీ, గింజ కలర్ చూసుకున్నా కానీ, పై వరకు స్టెప్ అంటే మనకు చివరి కోతకు వచ్చే ఈ కాయలు, పచ్చికాయలు సైజు వస్తుందా? సైజు ఒకటే సైజు, పై వరకు ఒకటే సైజు వస్తుందని రైతన్నలు అయితే చెప్తున్నారు. పక్కన మరొక రైతన్న ఉన్నారు, ఆ అన్న కూడా వేశారట. వాళ్ళు కూడా మా ఊర్లో అందరిది ఒకే విధంగా ఉందని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత రైతన్నలు ఎవరైనా వచ్చి ఈ ఫీల్డ్ని చూసి మీరు సీడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే రైతన్నలారా, వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి, మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే, మరి బాయ్, ఉంటాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న.